హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నటువంటి భిన్న వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో భారీగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, మరికొన్ని జిల్లాల్లో పెరిగినటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ నైరుతి రుతుపవన కాలంలో మొత్తంగా 8 అల్పపీడనాలు ఏర్పడినాయి బంగాళాఖాతంలో. గత నెల 23న ఏర్పడినటువంటి అల్పపీడనం తీరాన్ని దాటడంతో మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇవాళ రేపు కూడా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఇదిలా ఉండగా దక్షిణ అండమాన్లో ఏర్పడినటువంటి అల్పపీడనం నేరుగా తమిళనాడు మీదుగా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించే అవకాశం ఉంది. కర్ణాటక, తమిళనాడు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, చిత్తూరు, పలమనేరు, తిరుపతి, కదిరి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ధర్మవరంలో దాదాపుగా నిన్న మొన్న 25 సెంటీమీటర్ల వర్షపాతానికి లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే పొడి వాతావరణమే కొనసాగుతుంది. తక్కువ వర్షపాతం ఉంటుంది. మధ్యాంధ్ర జిల్లా, హైదరాబాద్ నగర ప్రాంతంలో మాత్రమే చిరుజల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమకి ఆనుకున్నటువంటి తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు ఉంటాయి. మినహాయిస్తే పొడి వాతావరణం కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.